చందమామ కథ. మహారాజుకు జ్ఞానోదయం. పూర్వం మాళవ దేశాన్ని పుష్కలుడు అనే గొప్ప రాజు ఏలుతూ ఉండేవాడు. ఆయన మహాభోగి అనిపించుకున్నాడు. అందుచేత చుట్టూ చేరిన వాళ్ళంతా, మీ ఐశ్వర్యం ముందు ఇంద్రుని ఐశ్వర్యం ఒక లెక్కలోంది కాదు. మీ ఖజానాకు ఆ కుబేరుని కోశాగారానికి పోలికే లేదు. ఈ ప్రపంచంలో సుఖి ఎవరు అంటే పుష్కల మహారాజు గారిని చెప్పి మరొకరిని చెప్పాలి అంటూ పొగిడి తమకు కావలసిన లాభాలు పొందుతూ ఉండేవారు. ఆ పొగడ్తలు నమ్మి నా వంటి భోగి సుఖి మరొకడు లేడు కాబోలు అని అనుకునేవాడు రాజు. ఒకనాడు ఆస్థానానికి జ్ఞానధని అనే ఒక మహాత్ముడు వచ్చాడు. ఆయన గొప్పదనాన్ని గురించి పుష్కల మహారాజు ఇదివరలోనే విని ఉండడం వల్ల రావడంతోనే, మహాత్మా, మీ రాక వల్ల మా రాజ్యం పావనమైంది అంటూ అర్ఘ్యపాద్యాదులిచ్చి మర్యాద చేశాడు. పంచభక్ష్య పరమాణాలతోనూ విందు జరిపించాడు. ఆస్థాన గాయకులను రప్పించి కచేరీలు చేయించాడు. కవులను రప్పించి పద్యాలు చెప్పించాడు. నర్తకులను రప్పించి గొప్పగా నాట్య ప్రదర్శన ఇప్పించాడు. జ్ఞానధని ఇదంతా చూస్తూ ఊరుకున్నాడు. అందరికి మళ్ళీ ఆయన కూడా తన వైభవాన్ని ప్రశంసిస్తాడనుకున్న పుష్కల మహారాజుకి ఆయన పెదవి కదపకుండా ఉండడంతో ఉత్సాహం కొంచెం తగ్గినట్టయింది. ఇక ఉండబట్టలేక, మహాత్మా, తమరు దేశాలు మెట్టి వచ్చిన వారు కదా, నాకన్నా సుఖి ఎక్కడైనా మీకు కనపడ్డా అని అడిగేశాడు. అందుకు జ్ఞానధని, మా ఊళ్ళోనే ప్రతాపుడనే ఒకడుండేవాడు, అతడు అందరికన్నా సుఖి అని చెప్పవచ్చు అన్నాడు. ప్రతాపుడా? ఎవరతడు? అతని పేరెప్పుడు నేను వినలేదే. అటువంటి అనామకుడు ఒకడు నాకన్నా సుఖి అంటే ఆశ్చర్యంగా ఉన్నదే అన్నాడు రాజు. ప్రతాపుడు నీకు మళ్ళీ పేరు ప్రతిష్టలు సంపాదించని మాట నిజమే, కాని సుఖి అని మాత్రం అనిపించుకున్నాడు. కష్టపడి సంపాదించుకొని కడుపు నిండా తిన్నాడు. కొడుకులను కూతుళ్లను కన్నాడు. మనుమల్ని ఎత్తుకున్నాడు. ఏ ఒడుదుడుకులు లేకుండా 60 ఏళ్లు బతికి చివరకు మాతృదేశం కోసం యుద్ధం చేసి వీరస్వర్గం పొందాడు అని చెప్పాడు జ్ఞానధని. పోనీ ఆ ప్రతాపుడి తర్వాత అయినా నేను లెక్కలోకి వస్తానా అని అడిగాడు రాజు కొంచెం ఉడుకుమోతుతనంతో. ప్రతాపుడి తర్వాత వచ్చేవాళ్లు 2 అన్నదమ్ములు. మా ఊళ్ళోనే ఉండేవారు. దేహదారుఢ్యం గలవాళ్లు, నిర్మల హృదయులు, పరోపకార పరాయణులై మరణయాతన లేకుండా ప్రాణాలు వదిలారు అన్నాడు జ్ఞానధని. రాజు కోపం వచ్చింది. ఏదో పెద్దవాడివి కదా అన్న గౌరవం కొద్దీ అడిగితే ఇదే నువ్వు చెప్పొచ్చేది? ఆ పేదవాళ్ల నాకన్నా సుఖజీవులు అని గద్దించాడు. జ్ఞానధని చిరునవ్వుతో, రాజా, కోపం ఎందుకు? ఈ ఐశ్వర్యం వైభవం ప్రస్తుతం నీకు సుఖాన్ని కలిగిస్తున్న మాట నిజమే, కాని ఏది శాశ్వతం కాదు. నువ్వింకా ఎంతకాలం జీవిస్తావో, చివరి వరకు ఇలాగే గడుస్తుందని ఎలా చెప్పగలం అని చెప్పి తన దారిన తను వెళ్లిపోయాడు. ప్రభు, ఈ ముసలోడి గడ్డం చూసి మోసపోయి తమరు వాడికి తగని మర్యాదలు చేశారు. ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి అన్నట్టుగా తమ యొక్క వైభవం సౌఖ్యం వీడికేం తెలుసు? సుఖి ఎవరు అంటే ముమ్మాటికి పుష్కల మహారాజు గారే. పుష్కల మహారాజు గారికి జై అంటూ చుట్టూ ఉన్న వాళ్ళంతా ఒక్క మారు ఆయనను స్తుతి చేసి సంతోషపెట్టారు. జ్ఞానధని చెప్పిందంతా ఒక పీడకలగా భావించి రాజు ఆ మాటలే మర్చిపోయాడు. సంవత్సరం గడిచింది. అంతఃపురంలో రాజు గాఢంగా నిద్రిస్తున్నాడు. శత్రువులు శత్రువులు అన్న కేకలు వినపడ్డాయి. ఉలిక్కిపడి లేచాడు రాజు. ప్రభు, సామంతరాజు మహాబలుడు సేనతో కోటను చుట్టుముట్టాడు. మన వాళ్ళు నిలబడి యుద్ధం చేస్తున్నారే గాని లాభం లేదు అన్నారు రాజభటులు. మరో క్షణానికి మహాబల మహారాజుకి జై అంటూ శత్రు సైనికులు కోటలోకి ప్రవేశించడం పుష్కలుడే చూశాడు. ఇక ఒక్క క్షణం ఉపేక్ష చేసిన ప్రాణాలు దక్కవని తన దుస్తులకు బదులు మామూలు దుస్తులు వేసుకుని ప్రాణం కాపాడుకోవడానికి ప్రయత్నించాడు రాజు. ఎవడో పారిపోతున్నాడు, పట్టుకొండ్రా అన్నాడు శత్రువుల తరఫు సేనాని. అతడు పుష్కలుడన్న సంగతి తెలియక ఎవడో సామాన్యుడు అనుకుని శత్రు సైనికుడు ఒకడు నరికేయడానికి కత్తి ఎత్తాడు. పుష్కలుడు ఇక బతకడం కంటే చావడం మేలనుకుని ఏది చంపు అంటూ ధైర్యంగా ఎదుట నిలబడ్డాడు. కాని ఆయన వెంట రెండవ కుమారుడు ఉన్నాడు. అతడు మూగవాడు. తండ్రికి రాబోతున్న అపాయాన్ని చూసి, నా తండ్రి పుష్కల మహారాజు, చంపకండి అని చెప్పబోయాడు. చిత్రం,
అతనికి ఆ గాభరాల్లో నోరు పెగిలి మాటొచ్చేసింది. చంపటానికి కత్తి ఎత్తిన సైనికుడు ఆగిపోయి పుష్కలుణ్ణి బంధించి తీసుకుపోయి మహాబలుడు ముందు నిలబెట్టాడు. శత్రుశేషం ఉండరాదని చెప్పి మహాబలుడు వీడిని కాల్చి చంపండి అని ఆజ్ఞాపించాడు. ఎండిన పుల్లలు తెచ్చి చితి పేర్చారు. చితి మధ్యన పుష్కలుణ్ణి నిలబెట్టారు. అంతా చూడటానికి వచ్చారు. వాళ్లలో పుష్కలుణ్ణి పొగిడిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పుష్కలుడు ఒక్కమారు చుట్టూ పరికించారు. కోట, రాజనగరు, ఉద్యానవనాలు ఒక్కొక్కటే కనపడ్డాయి. ఇప్పుడు ఇవేవి నావి కావు. ఎంతలో ఎంత మార్పు! ఇంత బతుకు బతికి ఇటువంటి దారుణ మరణానికి పాల్పడుతున్నాను. జ్ఞానధని చెప్పిన మాటలు అక్షరాల నిజం. ఏదీ శాశ్వతం కాదు. జీవితం ముగిసే వరకు సుఖి ఎవరో దుఃఖి ఎవరో నిర్ణయించడానికి వీల్లేదు. ఈ మాటలు బంగారు తునకలు అనుకుంటూ ఆయన కంటనీరు పెట్టుకున్నాడు. ఇంతలో చితికి నిప్పంటించారు. దుఃఖం ఆగక జ్ఞానధని జ్ఞానధని అని ఏడవసాగాడు రాజు. మహాబలుడికి అది వినపడి జ్ఞానధని ఎవరు అని అడిగాడు. అక్కడున్న వాళ్ళు జరిగిన సంగతంతా చెప్పారు. మహాబలుడు ఆలోచనలో పడ్డాడు. నిజమే, ఎప్పటికీ ఎవడి స్థితి ఎలా మారుతుందో ఎవడు చెప్పగలడు? ఈ క్షణంలో గొప్పవాణ్ణి అనుకుంటున్న నాకు ముందు ముందు ఏమి రాసిపెట్టి ఉందో? ఈ పుష్కలుడి ప్రాణం తీయడానికి నేనెవర్ని అనుకొని పశ్చాత్తాపం చెందాడు. వెంటనే మండుతున్న చితిని ఆర్పించి పుష్కలుడి ప్రాణం నిలబెట్టాడు. అంతేకాదు, పుష్కలుడికి ఎంతో మర్యాద చేసి అతనితో వైరం మానివేసి మాళవ రాజ్యం మళ్లీ ఆయనకు ఇచ్చేశాడు.